ఒక మనిషికి గుండె ఆగిపోయింది. డాక్టర్లు చాలాసేపు సిపిఆర్ చేశారు. గుండె మళ్ళీ కొట్టుకునేలా చేశారు. రక్తం గడ్డ కరిగించే మందు కూడా ఇచ్చారు. తర్వాత హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రికి తరలించారు. అయినా కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు. ఎందుకు? గుండె మళ్ళీ కొట్టుకుంటే మనిషి బతికిపోవాలి కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయనది సుమారుగా నా వయసే, అందుకే ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ వీడియోలో నేను ఆయన వ్యక్తిగత చికిత్స గురించి చర్చించడం లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారంలో చెప్పబడినట్లు ఆయనకి పల్మనరీ ఎంబాలిజం వచ్చినట్లు, కార్డియాక్ అరెస్ట్ సంభవించినట్లు, సిపిఆర్ చేసి రక్తం గడ్డను కరిగించే చికిత్సను చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ సంఘటనను ఒక సందర్భంగా తీసుకొని సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ముందుగా మన శరీరంలో రక్త ప్రసారం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని క్విక్గా చూద్దాం. మన గుండెను 2 మోటార్లు ఉన్న ఒక పంపులాగా ఊహించుకోండి. కుడి గుండె శరీరం మొత్తం తిరిగి వచ్చిన రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఈ రక్తానికి ఆక్సిజన్ చేరుతుంది. ఆ తర్వాత ఈ ఆక్సిజన్ ఉన్న రక్తం ఎడం వైపు ఉన్న గుండె పంపింగ్కి వస్తుంది. అక్కడి నుంచి మెదడు కానీ, కిడ్నీలు కానీ, కాలేయం కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, అంటే మొత్తం శరీరానికి రక్తం పంప్ చేయబడుతుంది. ఇది ప్రతి నిమిషానికి సుమారు 5 లీటర్ల రక్తంతో రోజుకు 1,00,000 సార్లు పైగా జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? మన కాళ్ళల్లోని లోతైన వెయిన్స్లో కొన్నిసార్లు రక్తం గడ్డగడుతుంది. దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా డీవీటీ అంటారు. అక్కడే రక్తం గడ్డ కట్టి ఉండిపోతే పర్వాలా, కానీ ఆ రక్తం గడ్డలో చిన్న ముక్క విరిగిపోయి రక్త ప్రవాహంతో పాటు గుండెకి కుడివైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే ప్రధాన రక్తనాళంలో అది ఇరుక్కుపోతుంది. దాన్నే పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఎందుకు ఇది అంత ప్రమాదకరం? ఒక్కసారి ఇలా ఊహించుకోండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే జాతీయ రహదారిని ఒక పెద్ద లారీ పూర్తిగా అడ్డంగా ఆపేసింది అనుకోండి. వెనకాల ఎన్ని కార్లు వచ్చినా ముందుకు వెళ్ళలేవు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళే ప్రధాన రక్తనాళం మూసుకుపోయింది. ఇప్పుడు కుడి గుండె ఎంత బలంగా పంప్ చేసినా కూడా రక్తం ముందుకు వెళ్ళదు. ఒక్కసారిగా కుడి గుండె పైన ఒత్తిడి అమాంతం పెరుగుతుంది. కొన్ని నిమిషాల్లోనే ఈ కుడి గుండె బలహీన పడిపోవచ్చు. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఊపిరితిత్తుల నుంచి ఎడమ గుండెకి రావాల్సిన రక్తం కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఎడమ గుండె శరీరానికి పంపించడానికి రక్తమే లేదు. అందువల్ల బీపీ పడిపోతుంది, శరీరానికి ఆక్సిజన్ తగ్గిపోతుంది. పరిస్థితి తీవ్రంగా మారితే కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అయినా కాదు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. హార్ట్ అటాక్ అంటే గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం మూసుకుపోవడం. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె శరీరానికి రక్తాన్ని పంపించడం ఆపేయడం. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, పల్మనరీ ఎంబాలిజం వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, ప్రమాదకరమైన గుండె రిథం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇంకా అనేక కారణాలు ఉంటాయి కార్డియాక్ అరెస్ట్కి. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు డాక్టర్లు సిపిఆర్ చేస్తారు. మామూలుగా 2 సార్లు షాక్ ఇస్తే కొంతమందికి రికవర్ అయిపోతారు, కానీ చాలామందికి అది నిజం కాదు. సిపిఆర్ అంటే ఛాతీని సరైన వేగంతో సరైన లోతు వరకు నొక్కుతూ గుండె చేసే పనిని తాత్కాలికంగా బయట నుంచి చేయడం. దీనివలన మెదడుకి, గుండెకు కొంత రక్త ప్రసారం కొనసాగుతుంది. ఇది కొంత సమయాన్ని మనకి చేస్తుంది. ఆ టైం లోపలే అసలు కారణాన్ని సరిచేయాలి. ఇప్పుడు పల్మనరీ ఎంబాలిజంలో ఏం చికిత్స ఇస్తారో తెలుసుకుందాం. రోగి పరిస్థితిని బట్టి చికిత్స మారుతుంది. రక్తం పలచగా చేసే మెడిసిన్స్ కొన్నిసార్లు ఇవ్వచ్చు, కానీ తీవ్రమైన సందర్భాల్లో రక్తం గడ్డ కరిగించే ప్రత్యేక మందుని ఇస్తారు. దీన్నే థ్రాంబోలైసిస్ అంటారు. మరికొన్ని సందర్భాల్లో క్యాథెటర్ ద్వారా గడ్డను తీసేసే ప్రక్రియ, ఒక ప్రత్యేక చికిత్స ఉంటుంది. క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అని కానీ, క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబెక్టమీ అని కానీ. అంటే ప్రతి పల్మనరీ ఎంబాలిజం పేషెంట్కి ఒకే చికిత్స కాదు. పరిస్థితిని బట్టి వైద్య బృందం సరైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రతి చోట కార్డియాక్ అరెస్ట్కి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏ రకంగా ఏం చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది. సో అందరూ అదే చేస్తారు. ఇకపోతే ఆర్ఓఎస్సి అంటే ఏంటి అని అంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ అని. అంటే గుండె మళ్ళీ స్వయంగా రక్తాన్ని పంపించడం ప్రారంభిస్తుంది. ఇక్కడే సుదర్శన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఆర్ఓఎస్సి అనేది వచ్చిందనమాట. అంటే మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలైంది. అయితే ఇలా మొదలైనప్పుడు ప్రమాదం తప్పిపోయిందిగా అనుకుంటారు చాలామంది, కానీ అది నిజం కాదు. గుండె మళ్ళీ కొట్టుకోవడం అనేది చికిత్సలో మొదటి విజయం మాత్రమే.
ఎందుకంటే కార్డియక్ అరెస్ట్ సమయంలో కొన్ని నిమిషాల పాటు మెదడుకి సరిపడా రక్తం కానీ ఆక్సిజన్ కానీ అందకపోతే మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే గుండె తిరిగి ప్రారంభించడం అనేది ఒక విజయం ఖచ్చితంగా. ఇది వరంగల్లో వైద్యులు మమతారెడ్డి గారు వాళ్ళ వైద్య బృందం చేయగలిగారు. కానీ రోగి పూర్తిగా కోలుకుంటాడా లేదా అనేది మరొక పెద్ద ప్రశ్న. గుండె మళ్ళీ కొట్టుకుంటుంది, అయినా రోగి ఎందుకు మేల్కొనడు అని అంటే ఏంటి, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి, ఈ విషయాల్ని పార్ట్ 2లో వివరంగా తెలుసుకుందాం. నమస్తే.